ఇటీవల భారత్ పాక్ ఘర్షణల సందర్భంగా గుజరాత్లోని జామ్నగర్ ఆయిల్ రిఫైనరీ ముఖేష్ అంబానీకి చెందిన దేశంలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ దానిపై దాడి చేసేందుకు అనుమతించాను అంటూ అసీం మునీర్ ప్రకటించారు. ఇది కూడా అమెరికా గడ్డపైన ఆయన చేసినటువంటి అనేక రకాల ప్రకటనలు ఇదొక ప్రకటన. ఇంతకుముందే కొన్ని ప్రకటనల గురించి ఇతర వీడియోల్లో వివరించాను. మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మేమే నాశనం అయ్యే పరిస్థితి వస్తే మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని, సింధు నది పైన భారతదేశం డ్యామ్స్ కడితే 10 మిసైల్స్ ప్రయోగించి డ్యామ్ను కూల్చేస్తామని, భారతదేశానికి మేము వివిధ పవర్స్ మధ్య ఎలా బ్యాలెన్స్ చేయాలో పాఠాలు చెప్తామని ఇలాంటి వ్యాఖ్యలు అనేకం చేశాడు. అది క్లోజ్డ్ డోర్ మీటింగ్, అందుకే బైట్స్ లేవు, కెమెరాలో మైక్లు లేవు, చేయలేదు. కానీ ఆ మీటింగ్కు అటెండ్ అయిన వారిని కోట్ చేస్తూ మీడియాలో కథనాలు వచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఆ ఉపన్యాసంలోనే మేము ముఖేష్ అంబానీకి చెందిన జామ్నగర్ ఆయిల్ రిఫైనరీని టార్గెట్ చేయాలి, దాడి చేయడానికి సిద్ధమయ్యాం, దాడికి అనుమతించామంటూ అసీం మునీర్ ప్రకటించాడు. సో ఈ ప్రకటన దీనికి సంకేతం. సహజంగా వార్ టైంలో జరిగేటువంటి సహజ అంశం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అటాక్ చేస్తారు. అది బ్రిడ్జెస్ను కూలగొడతారు, పవర్ స్టేషన్లపై దాడి చేస్తారు, ఆయిల్ రిఫైనరీ పైన దాడి చేస్తారు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా మనం చూస్తున్నాం ఈ ట్రెండ్. సో మీకు ఇరాన్ పై కూడా ఇజ్రాయెల్ అటాక్ చేసినప్పుడు ఇరాన్ ఎనర్జీ రిసోర్సెస్ పైన ఇజ్రాయెల్ అటాక్ చేసింది. కానీ అది వార్లో జరిగే సమయంలో ఒక ఎక్స్ట్రీమ్ యాక్షన్. ఈవెన్ ఇరాన్ దాడి చేస్తారన్నప్పుడు కూడా ప్రత్యేకంగా అమెరికా కూడా హెచ్చరించింది బైడెన్ టైంలో, మీరు న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అటాక్ చేయకూడదు, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అటాక్ చేయకూడదు, మిలిటరీ టార్గెట్స్ మాత్రమే చేయాలి అని. కానీ ట్రంప్ వచ్చాక ఆ ఆంక్షలు తొలగించిన బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు క్లియర్ రెడ్ లైన్స్ అమెరికా నిర్దేశించింది. అందువల్ల వార్ అనేది ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్కి పోయినప్పుడు మిలిటరీ టార్గెట్సే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్పై కూడా టార్గెట్ చేస్తుంటారు. కానీ అలాంటి సిచ్యువేషన్ ఇండియా పాక్ వార్ వెళ్ళిందా? భారతదేశం ఎక్కడైనా పాకిస్తాన్కు చెందిన ఏ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్నైనా ముట్టుకుందా? చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. సో క్లియర్గా మొదటి అటాక్లు అయితే 9 టెర్రరిస్ట్ బేసెస్ అటాక్ చేశారు. అందులో తీవ్రవాదులు చనిపోవచ్చు. ఇప్పుడు మసూద్ అజర్ కుటుంబ సభ్యులు 10 మంది పోయారు. కానీ సాధారణ పాకిస్తాన్ పౌరుల లక్ష్యంగా చేసుకొని, కానీ పౌరుల ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీకు మిసైల్స్ కావచ్చు, డ్యామ్స్ కావచ్చు, లేదా హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, వీటిని టార్గెట్ చేస్తూ ఒక్క అటాక్ కూడా ఇండియా చేయలే. కానీ పాకిస్తాన్ దుర్మార్గం చూడు, మేము జామ్నగర్ ఆయిల్ రిఫైనరీని అటాక్ చేయడానికి పర్మిషన్ ఇచ్చామని. ఎందుకంటే దీని ఉద్దేశం ఏంటంటే జామ్నగర్ ఆయిల్ రిఫైనరీ ఇండియాస్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ. మన దేశం ఇది అన్ ఆయిల్ డిపెండెంట్ ఎకానమీ. ఎందుకంటే మన దేశ ఆ చమురు అవసరాల్లో, క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 85 to 90% ఇంపోర్ట్స్ పైన ఆధారపడతాం. అందువల్ల ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అటాక్ చేయడం ద్వారా ఇండియన్ ఎకానమీని స్తంభింప చేయాలి అన్నది పాకిస్తాన్ కుట్ర. సో దాంతో పాటు ఇది ముఖేష్ అంబానీ, వరల్డ్స్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఇండస్ట్రియలిస్ట్, భారతదేశంలో అత్యంత సంపన్నుడైనటువంటి రిచెస్ట్ ఇండస్ట్రియలిస్ట్. అందువల్ల ఇండియన్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇండియన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ల పైన క్లియర్గా దాడి చేయాలన్నది పాకిస్తాన్ లక్ష్యం.
ఈ ఈ స్టేట్మెంట్స్ ఇప్పుడేమీ భారత్ పాక్ల సంబంధాల్లో కొత్తగా ఉద్రిక్తతలు ఏమీ లేవు. ఆపరేషన్ సింధూర్ నిలిచిపోయిన తర్వాత మన దేశం నుంచి ఎలాంటి ప్రొవకేషను లేదు. ఓన్లీ మన పొజిషన్ను స్టేట్ చేశాం. ఇది ఇక ఆపరేషన్ సింధూర్ ఇది న్యూ నార్మల్. మాపై ఏదైనా టెర్రరిస్ట్ అటాక్ జరిగితే దాన్ని ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేస్తామన్న పాయింట్ తప్ప తాజాగా ఏ ప్రొవకేషన్ ఇండియన్ లీడర్స్ నుంచి లేదు. కానీ అసీం మునీర్ అది కూడా అమెరికన్ సాయిల్ పై నుంచి ఈ రకమైన హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఇది ఎలా సాధ్యమైంది అంటే ట్రంప్ను చూసుకొని, అమెరికా అండను చూసుకొని, భారత్ అమెరికా సంబంధాల్లో వస్తున్నటువంటి ప్రతికూల పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోవటానికి అసీం మునీర్ చేస్తున్న దాడిది. వాస్తవంగా ఈవెన్ గతంలో కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, జామ్నగర్ ఆయిల్ రిఫైనరీకి ఆ రిస్క్ ఉంది అని. ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ అండ్ మ్యాసివ్ ఆయిల్ రిఫైనరీ. భారతదేశం క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది, రిఫైన్డ్ ప్రొడక్ట్స్ను ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది. అందువల్ల ప్రత్యేకించి ముఖేష్ అంబానీని టార్గెట్ చేయడం ద్వారా ఇండియన్ కార్పొరేట్ సెక్టార్లో కూడా ఒక భయాందోళన పరిస్థితులు క్రియేట్ చేయాలి. పెట్టుబడులు పెట్టేవారికి కూడా భయపడేలా చేయాలి. భారతదేశ లీవర్స్ ఆఫ్ ఎకానమీకి కీలకమైన ఎనర్జీని ఎఫెక్ట్ చేయాలి, ఎనర్జీ సప్లైస్. దానివల్ల సాధారణ ప్రజలకు కూడా పౌర జీవితానికి కూడా అంతరాయం కలుగుతుంది. ఎందుకంటే పెట్రోల్ అండ్ గ్యాస్ లేకుండా మనకు రోజు గడవదు కదా. సో అందువల్ల పాకిస్తాన్ దుర్మార్గపు కుతంత్రాలు మరొకసారి అసీం మునీర్ మాటల్లో స్పష్టమైంది.